యశోద సికింద్రాబాద్ నుంచి గ్రీటింగ్స్. నేను డాక్టర్ పిఎస్ వలి అండి. ఐఎమ్ ఏ సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. నా ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, 2 కిడ్నీలు పర్మనెంట్గా ఫెయిల్ అయ్యి ఇంకా మెడిసిన్స్తో పని కాదు అన్నప్పుడు ఒక మనిషి బతకాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కిడ్నీ మార్పిడి చేసుకోవడం, 2 జీవితాంతం డయాలసిస్ చేసుకోవడం. జీవితాంతం డయాలసిస్తో కంపేర్ చేస్తే కిడ్నీ మార్పిడి చాలా మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తుంది. అందుకే అన్ని రకాల కిడ్నీ సమస్యలు ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. కానీ ఎవరికైతే కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఇంకా మెడిసిన్స్ అస్సలు వీళ్ళు బతకలేరు అన్నప్పుడు మాత్రం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్నోవేటివ్ మెషర్ వచ్చి కిడ్నీ మార్పిడి. కానీ ఈ కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఒకటి ఉందండి. అదేంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా కిడ్నీ మార్పిడి చేయడం. అంటే గత 60 సంవత్సరాలుగా చేసే ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కిడ్నీ డోనర్కి కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తికి మధ్య బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావాలా. బట్ కొత్తగా వచ్చిన టెక్నాలజీ ప్రకారం బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా మనం కిడ్నీ మార్పిడి చేయొచ్చు. దాన్ని ఏబిఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రకృతికి రివర్స్గా కొత్తగా తయారు చేసిన ఒక కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీ. అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా సరే మనం కిడ్నీ మార్పిడి చేయొచ్చు. ఈ టెక్నాలజీలో ఏమైపోతుందంటే బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ కాకుండా మనకి ఏదైతే వేరే బ్లడ్ గ్రూప్ ఉంటుందో ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న యాంటీబాడీస్ నుండి కొత్త టెక్నాలజీ ద్వారా వాటిని మొత్తం అంతా నిర్వీర్యం చేసి ఫ్రెష్గా తయారు చేసుకొని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇది వైద్యపరంగా చాలా గొప్ప ఆవిష్కరణ, ఒక మెడికల్ రెవల్యూషన్. దీంతో ఏమవుతుంది సమాజానికంటే, ఎన్నిసార్లు ఇంట్లో వాళ్ళు కిడ్నీ ఇద్దామనుకున్నా మోస్ట్ ఇంపార్టెంట్ అబ్స్టికల్ ప్రతిబంధకం వచ్చి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం. ఇది మేము కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాం కదా. 25 ఇయర్స్గా సార్ మా హస్బెండ్ని కిడ్నీ ఫెయిల్ అయింది, నేను కిడ్నీ ఇద్దామనుకుంటున్నాను కానీ నా గ్రూప్ మ్యాచ్ కావడం లేదు. అయ్యా నా కొడుకు కిడ్నీ ఫెయిల్ అయింది, నేను కిడ్నీ ఇద్దామనుకుంటే నేను ఫిట్గా ఉన్నాను కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావడం లేదు. అంటే ఆల్మోస్ట్ 80% మందికి కిడ్నీ మార్పిడి దాకా పోకుండా డయాలసిస్ నెట్టేసే సన్నివేశం ఏదైనా ఉంది అంటే అది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం. బట్ ఇప్పుడు దానికి కూడా ఒక కొత్త టెక్నాలజీ, ప్రపంచవ్యాప్తంగా వెల్ ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీ వచ్చి బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ కాకుండా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం. దీంతో ఇంతవరకు ట్రాన్స్ప్లాంటేషన్కి అర్హులు కాకుండా డయాలసిస్లో మగ్గిపోతున్న చాలామందికి ఇది కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఎందుకంటే డయాలసిస్లో ఎక్కువ రోజుల పాటు లైఫ్ సర్వైవల్ ఉండదు. అలా కాకుండా ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే డయాలసిస్ కంటే ఒక 20 టైమ్స్ మెరుగైన గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేసుకోవచ్చు. లైఫ్ స్పాన్ బాగా పెరుగుతుంది. డయాలసిస్ పేషెంట్స్ ఎక్కడికి బయటికి వెళ్ళలేరు, ఎక్కువ ఉద్యోగాలు చేసుకోలేరు. కానీ కిడ్నీ మార్పిడి వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అట్లా ట్రాన్స్ప్లాంట్ చేసిన ఆ పేషెంట్స్ అందరూ ఈవెన్ వేరే కంట్రీస్కి వెళ్ళారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా మేము వెళ్ళాం. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక ఫ్యామిలీకి రిలీఫ్ చేసే ఒక ప్రక్రియ కిడ్నీ మార్పిడి. అలాంటి దాంట్లో ఎప్పుడైతే మనం బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా మనం కిడ్నీ మార్పిడి చేస్తున్నామో అది నిజంగా ఆ ఫ్యామిలీకి కావచ్చు, ఆ పేషెంట్ కావచ్చు ఒక సంజీవిని లాంటిది. సో ఈ టెక్నాలజీ గురించి అందరూ అర్థం చేసుకోవాలి. ఈ టెక్నాలజీ వల్ల చాలామంది పేషెంట్స్కి కావచ్చు, ఫ్యామిలీస్కి కావచ్చు ఒక గొప్ప రిలీఫ్ వస్తుంది. ఈ టెక్నాలజీ గురించి సమాజానికి అందరం కూడా అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీకు తెలిసే ఉంటుంది, యశోద హాస్పిటల్స్ అనేది ప్రపంచంలోకి వెళ్ళగానే యశోద దేశంలో కానీ ఒక ప్రీమియం హాస్పిటల్స్. అంటే మోస్ట్ కాంప్లెక్స్ పేషెంట్స్ని కూడా హ్యాండిల్ చేసిన టీమ్స్ ఉంటాయి, దాంతోపాటు ఫెసిలిటీస్ ఉంటాయి. అలాంటి ఎక్స్పర్టైజ్ ఈవెన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేక మా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో కూడా మేము రొటీన్గా చేస్తూ ఉంటాం. ఎవరికైతే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్ అయ్యి, అంటే బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఎవరైతే చావు బతుకుల మధ్య ఉంటారో వాళ్ళని కూడా మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి కొత్త టెక్నాలజీ, దాంతోపాటు టెక్నాలజీ కంటే కూడా మోర్ ఎంపతితో ట్రీట్మెంట్ని చేసే సౌలభ్యం యశోద సికింద్రాబాద్లో ఉంది. అదేవిధంగా ఒక నెఫ్రాలజిస్ట్గా నేను అనునిత్యం కూడా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్తో వచ్చి కిడ్నీస్ అస్సలు ఫెయిల్ అయ్యి ఇంకా ఎక్కడా సర్వైవ్ కాని వ్యక్తులను కూడా సర్వైవ్ అవ్వడం మేము చూస్తూ ఉంటాం. అఫ్కోర్స్ వీటన్నిటికీ కావాల్సింది అట్లాంటి ట్రైనప్ అయిన సెంటర్స్, ట్రైనప్ అయిన డాక్టర్స్, దాంతోపాటు టెక్నాలజీ. సో యశోద సికింద్రాబాద్లో ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఒక మోస్ట్ ప్రీమియం సెంటర్ అండి. ప్రీమియం సెంటర్ అంటే ప్రపంచంలో ఇంకా ఇది లేదు అనేది ఉండదు, ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉంటుంది. దాంతోపాటు అంతమంది అనుభవలిగిన డాక్టర్లు కూడా ఉంటారు. డాక్టర్స్తో పాటు ఆ కోఆర్డినేషన్ వ్యవస్థ కూడా ఈ హాస్పిటల్స్ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా దాన్ని డెవలప్ చేసుకుంది. సో ఒక హై ఎండ్ కేసులను కూడా యశోద సికింద్రాబాద్లో చక్కగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు నా లైఫ్లో సుమారుగా ఒక నేను 750 ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటామండి. ఆల్మోస్ట్ ఇదే ఏబిఓ ఇన్కంపాటబుల్ ఇప్పటిదాకా సుమారుగా 150 మెంబర్స్ మేము ట్రాన్స్ప్లాంట్ ఈజీగా చేసేసాం. అండ్ చాలా వరకు పేషెంట్స్ బాగానే ఉంటారు. డయాలసిస్తో కంపేర్ చేసి ఎంతో మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది.
అంటే ఏబీఓ ఇన్కంపాటిబుల్ అనే ట్రాన్స్ప్లాంటేషన్ కొత్త టెక్నాలజీ అయినప్పటికీ కూడా స్టిల్ అది కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, ఎంకరేజ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఒక్క దాని మీద ఆధారపడదండి. ఖర్చు అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. ఎందుకోసం అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన జెనెటిక్ సెటప్, జన్యుపరమైన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో కిడ్నీ మార్పిడి అనేది జస్ట్ ఒక బ్యాటరీ లాగా మార్చడం కాదు, దానికి పేషెంట్ యొక్క గుణగణాలు అన్ని బట్టి ఉంటుంది. కాస్ట్ కూడా వాటి ప్రకారం మారుతూ ఉంటుంది. సో మామూలు ట్రాన్స్ప్లాంట్తో కంపేర్ చేసి ఏబీఓ ఇన్కంపాటిబుల్ కొద్ది కాస్ట్ కావచ్చు, కానీ బట్ డయాలసిస్తో కంపేర్ చేస్తే లైఫ్ లాంగ్ డయాలసిస్లో పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు పోగొట్టుకుని ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యి ఒక చక్రవడ్డీ లాంటిది డయాలసిస్. దాంతో కంపేర్ చేస్తే ట్రాన్స్ప్లాంట్ ఇనిషియల్గా కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే ఓవరాల్గా డయాలసిస్ కంపేర్ చేస్తే ట్రాన్స్ప్లాంట్ కాస్ట్ తక్కువ అవుతుందండి. సార్ చెప్పిన కొత్త టెక్నాలజీ ఏంటంటే వేరే బ్లడ్ గ్రూప్ సేమ్ ఫ్యామిలీ అయితే ఇవ్వడానికి కూడా కొత్త టెక్నాలజీ ఉంది కాబట్టి, సో ఆ టెక్నాలజీ జనరల్గా అనంతపూర్ మన అంటే డిస్టిక్ లెవెల్లో లేదు. సో మన దగ్గర అప్డేటెడ్గా స్టార్ట్ చేస్తున్నాను. అది అప్డేట్ చేయడానికి కొంచెం మీ ద్వారా కొంచెం సామాజిక అవగాహన బేసిక్ అంటే ఒకప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వస్తుందని ఎవరు ఊహించలేదండి. వెరీ క్లియర్, మేము కూడా ఊహించలేదు. బట్ దట్ ఈస్ పాసిబుల్. దట్స్ హౌ ద ప్రపంచం ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది. మనం ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటామో ఆ ఇంపాసిబుల్ని ప్రపంచం ఎప్పుడు పాసిబుల్ చేస్తుంది. దట్స్ అదే విధంగా నాగరికత అట్లా పెరుగుతూ ఉంటుంది, అప్డేట్ అవుతుంది వర్షన్ టెక్నాలజీ. సో దాని ప్రకారం కూడా ఒకప్పుడు ఎంతోమంది ఎలిజిబుల్ డోనర్స్ ఇంట్లో వాళ్ళకి కిడ్నీ ఇద్దాం అనుకున్న మోస్ట్ ప్రతిబంధకం బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం. ఇప్పుడు దాన్ని కూడా బ్రేక్ చేసే టెక్నాలజీ వచ్చింది. దీనివల్ల చాలా మంది నిజంగా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు సంప్రదించే నేను ఓన్లీ యశోద సికింద్రాబాద్లో ఉంటానండి. యశోద సికింద్రాబాద్లో ఉంటాను. ఎప్పుడైనా మీకు ఏదైనా కావాలంటే మీకు హెల్ప్ చేస్తాను. షూర్, యశోద హాస్పిటల్ అండి, సికింద్రాబాద్. సార్ వాళ్ళ ఫాదర్ కూడా టీచరే. సో ఏంటంటే పర్సనల్గా కూడా సార్ వచ్చిండు. అంటే అనంతపూర్ అనగానే అనంతపూర్ అంటే మా ఊరు తెలుసా మీకంటే తెలియదు సార్, మీరు చెప్పారా మొదలు కదా, మీరు డేట్ ఫిక్స్ చేయండి వస్తానని చెప్పి సార్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా కొంచెం షెడ్యూల్ చేంజ్ చేసుకొని సార్ వచ్చింది. ఎందుకంటే జనరల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మన సెంటర్లో కూడా చేస్తున్నారు, మాకు కూడా ఐడియా ఉంది. బట్ కాకపోతే ఏంటంటే సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే చేస్తున్నారు. బట్ లేటెస్ట్ అప్డేటెడ్ సార్ ఏంటంటే సేమ్ ఫ్యామిలీలోనే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే బ్లడ్ సేమ్ కానప్పుడు చేయడానికి కష్టం ఉంది. మన సార్ చేసే టెక్నాలజీ ఏంటంటే వేరే బ్లడ్ గ్రూప్ అయినా కూడా సేమ్ ఫ్యామిలీ వాళ్ళైతే ఇవ్వచ్చు. ఎందుకంటే లీగల్గా ప్రాబ్లమ్స్ అవుతుంది. కిడ్నీల గురించి మీకు కూడా ఐడియా ఉంటుంది. కిడ్నీలు ఏమంటే చేయడానికి లేదు, అంటే చాలా అది క్రిమినల్ కేసెస్ అవుతాయి. సో ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు వేరే బ్లడ్ గ్రూప్ అయినా కూడా మనకు సేమ్ వాళ్ళు ఇస్తే సార్ చేసే టెక్నాలజీలో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. అంటే బేసికలీ ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టే జబ్బు అండి, మిగతా జబ్బు లాంటిది కాదు. సో దీంట్లో ఖర్చు కూడా అంతే వస్తుంది, సఫరింగ్ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఉద్యోగాలన్నీ ఇబ్బందులు పడితే ఒక మనిషిని పట్టుకుని ఫ్యామిలీని తిరగాల్సి వస్తుంది. డయాలసిస్ తో కంపేర్ చేస్తే వాళ్ళు ఏం పని చేయలేరు. ఒక పేషెంట్ ఉన్నట్టే, ఇంకా డయాలసిస్ పేషెంట్ ఉంటే ఒక పేషెంట్ ఇంట్లో ఉన్నట్టే. సో కిడ్నీ మార్పిడి అనేది ఒక గొప్ప ప్రక్రియ, కానీ ఇంతవరకు దానికి ఉన్న ఒకే ఒక ఆటంకం ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావాలి. మేము ఎవరిని ఇంతకుముందు వచ్చి సార్ మేము కిడ్నీ ఇస్తాము ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫస్ట్ అడిగేది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందా లేదా అనేసి. బట్ ఇప్పుడు అలాంటిది కూడా వెళ్ళిపోయింది. సో ఇది చాలా మందికి లాంగ్ టర్మ్ యూజ్ అవుతుందండి దానికోసం. అంటే ఈ కొత్త టెక్నాలజీ. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్స్ అడాప్ట్ చేసుకుంటారు. ఫస్ట్ గవర్నమెంట్స్ అడాప్ట్ చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ అయితే గవర్నమెంట్ పాత ఇంకా ఇది చేయలేదు కదా, లేటెస్ట్ టెక్నాలజీ ఉందా లేదండి, చేస్తున్నారండి. బట్ అందరూ చేయడం లేదు. హైదరాబాద్లో ఓన్లీ ఒక 3-4 హాస్పిటల్స్ మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. అందరి దగ్గర ఈ టెక్నాలజీ కాదు. టెక్నాలజీ ఉన్న దాని ఎక్స్పర్టైజు, ఆ రిస్క్ తీసుకోవడం ఎక్స్పర్టైజ్ అందరి దగ్గర ఉండదు. ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. బట్ అందులో వన్ ఆఫ్ ద మేజర్ సెంటర్ ఏబీఓ ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్ చేసేది యశోద సికింద్రాబాద్.